నిత్యా నేను ఫస్ట్ టైం కక్కుతూ చూసినప్పుడు కక్కటం గురించి ఎందుకు రే కక్కటం గురించి ఎందుకు ఆ, ఆ, నిత్యా మంది చాలా వియర్డ్ మీటింగ్ కదా నిత్యా గౌతమ్ నేను ఊరెళ్తున్నా. అదేంటి నువ్వు స్టేషన్కి వచ్చే. ఉండి నేను వస్తున్నా. నిత్యా నిత్యా హాయ్. ఏంటి సడన్గా? పప్ప అర్జెంట్గా రమ్మన్నారు, అందుకే. ఇవాళ వెళ్ళాలా తప్పదా? నాకు 2 రోజులు ఉండాలనే ఉంది, కానీ తప్పట్లేదు. అవునేదో చెప్తానన్నా. అదా ఏంటి గౌతమ్? ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలిసాం చూడు, మళ్ళీ సెకండ్ టైం అప్పుడు మళ్ళీ కలిసాం కదా కలిసాక గౌతమ్, నేను కూడా నిన్ను 3rd టైం కలిశాను కదా. కలిసాం. 4th టైం కలిసాం. 5th టైం ఏయ్! గౌతమ్ గౌతమ్ కదా? డ్యూడ్, ఫైనలీ మ్యాన్, ఐ లవ్ యూ బాస్. ఆసమ్ టు సీ యూ మ్యాన్. ఎంత అన్యాయమో తెలుసా అసలు? రోజు ఫోన్లో అరగంట మాట్లాడితే 20 నిమిషాలు గౌతమ్ 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 గౌతమ్. ఫస్ట్లో చాలా బోర్ కొట్టింది, కానీ తర్వాత నా జాన్ని ఇంత కేర్ఫుల్గా చూసుకుని నేను చూసి ఫిదా అయిపోయాను బాస్. దాట్స్ వై ఐ లవ్ యూ. షేమ్లెస్. హే, సిగ్గెందుకు? ఫస్ట్ టైం నీ ఫోటో చూడగానే ఓకే అనేసాను. పిచ్చగా నచ్చేసావు, వెంటనే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేశాను. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు అని. అంతే కదా బాస్? హే, ఐ జస్ట్ చెక్ విత్ ద టీటీ అంకా. హైదరాబాద్లో చాలా 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 ఎంజాయ్ చేశాను. అంతా నీ వల్లే. ఈసారి నువ్వు బెంగళూరు రావాలి, ఓకే? నిత్యా, కమాన్ యార్. బాయ్. బాయ్ గౌతమ్. నువ్వేదో చెప్తానన్నా? ఓకే, బెంగళూరు నుంచి కాల్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్, టేక్ కేర్. అబ్బో, కొన్ని జనరేషన్స్ నుంచి సేమ్ స్టోరీ. రే, ఒక కారు కొనేటప్పుడు దాని మోడల్ నుంచి మైలేజ్ దాకా అన్నీ చెక్ చేస్తారు కదా. మరొక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు దానికి లవర్ ఉన్నాడా లేడా అని చెక్ చేయరేంట్రా? అయినా నీ చేతిలో ఏం లేదురా. మొత్తం నా చేతిలోనే ఉంది. బండి కీసి. నేను 2 బుల్లెట్స్కి మించి లోడ్ చేయను. ఆ గన్ ఏమిటి? ప్రపోజ్ చేయకుండా అమ్మాయి పడదు, బుల్లెట్స్ లేకుండా గన్ పేరదు.
నువ్వు రెండిట్లో ఫెయిల్ అయ్యావు. గన్నిటి చెయ్యి. తర్వాత ఏమైంది? Coming close to that score, the star today, 20th 100 in one-day internationals. Tendulkar on his way. In striking fashion. It wasn't all that bad a delivery. గౌతమ్ లేరా లేరా ఎలామా లెమ్మంటున్నానా లెమ్మంటున్నానా గౌతమ్ అరే ఏంట్రా అరే! లెమ్మంటే అరే, ఎందుకు కొడతావ్? లేవా అరే అమ్మా అమ్మా! ఇందాక నుంచి అమ్మా ఏంటిది? అరే! మాట్లాడుకో నాతో రేవతి రేవతి అమ్మా 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 అరే గట్టి తగులుందంటే అరే దేవదాస్ అయిపోతావా ఈ వయసులో నీకు అవసరమా? మీ నాన్న పోయి 10 ఏళ్ళయింది. అయ్యో ఇంకెలా అని కూర్చునుంటే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళమా? మనకు కావాలనుకున్నోళ్ళు దూరం అయితే తట్టుకోవడం కొంచెం కష్టమే. కొంతమంది వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ అలా ఉండిపోతారంతే. కానీ కొంతమంది వాళ్ళ స్వీట్ మెమరీస్ మనసులో పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తారు. నువ్వు నా కొడుకువి. ఏం చేయాలో నేను నీకు చెప్పకలేదనుకుంటా. అమ్మా సినిమాకి వెళ్దామా? సో దీని పెళ్ళెప్పుడు? అది అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అయ్యో సంధ్య, చేసేయాలి. ఈ జనరేషన్ పిల్లలు మనసు మార్చుకుంటారు, గ్యాప్ ఇవ్వకూడదు. గయ్యాళి పిల్లం వస్తే ఫిలాసఫర్ అవుతాడంట నాలాగా. సోక్రటీస్ చెప్పాడు. తర్వాత చేస్తాను రే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పైకి రండి. ఏమైంది? తల కొట్టేసినట్టు అయింది. ఒక్కసారి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వెళ్ళి సమాధానం చెప్పారండి, అప్పుడు తెలుస్తుంది. ఊరికే ఫోన్లో పెళ్ళాం గురించి మాట్లాడటం కాదు. దీపక్ ఏడి, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళెప్పుడు? ఐ కాంట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. దీపక్ని పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పానా? దీపక్తో రిలేషన్ బ్రేక్ చేసుకోమని నేను చెప్పానా? దాని ఇష్టానికి అది చేసింది. ఇందులో నా తప్పేం లేదు. ఎందులో మీ తప్పు లేదు, తప్పంతా నాదే. అసలు ఆ బ్రేకప్ ఏదో నేను మీతో చేసుకున్నాను. డాడీ వదిలేస్తే మన పెళ్లి టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. ఈస్ టూ మచ్. ఆ పని గౌతమ్ బాగా చేస్తాడు. తన ప్రోగ్రామ్ యాంకర్ కూడా సూపర్. అసలు ఆ స్టూపిడ్ ఫెలో ఏం చేస్తున్నాడో. నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ గౌతమ్ కా? నో రిప్లై. నాకు అర్థం కావట్లేదు దీపక్. ఒక్క ఫోన్కి రిప్లై లేదు, ఈమెయిల్కి రిప్లై లేదు. సో ఇరిటేటింగ్. ఫోన్ చేయడం ఎందుకు, ఇరిటేట్ అవడం ఎందుకు? హీఈస్ మై ఫ్రెండ్ దీపక్. ఏంటి ఆ స్మైల్కి అర్థం ఏంటి? ఏం లేదులే, లైట్ తీసుకో. నో టెల్ మీ. నిత్య, ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, నువ్వు మరొకరిని ఇష్టపడకూడదని రూల్ ఏం లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో బయలుదేరిన రోజు నుంచి ఇప్పటిదాకా గౌతమ్కి 30 కాల్స్, 20 మెసేజ్లు పెట్టావు. పెడితే నో, ఐఎమ్ నాట్ డౌటింగ్ యూ. మరి 30 కాల్స్ 20 మెసేజ్లని లెక్క పెడుతున్నావు? లుక్, ఆల్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, కొన్ని పరిచయాలు ఫ్రెండ్షిప్గా మారటం, కొన్ని ఫ్రెండ్షిప్ ప్రేమగా మారటం మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఈవెన్ వితౌట్ us యాక్చువల్లీ రియలైజింగ్ ఇట్.
అంటే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు. చెక్ చేసుకోమంటున్నాను. నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంకొకరిని ప్రేమిస్తున్నానని నీ డౌట్. ఆల్ ఇట్ కుడ్ బి ఈస్ వెయిట్ వెయిట్ వెయిట్, పెళ్ళికి ముందే నన్ను చెక్ చేసుకోమంటున్నావు. ఆఫ్టర్ మ్యారేజ్ నీకు చెక్ చేయాలనిపిస్తే? కమ్ ఆన్ నిత్య. యు నో వాట్ దీపక్, నీకు నమ్మకం లేనప్పుడు దిస్ వోంట్ వర్క్అవుట్. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే, చూపుల్లో